నాగబంధం సినిమాకు సంబంధించి జాతీయ రహదారిపైకే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భక్తులు కావచ్చు, అనేక మంది వైకుంఠ నారాయణుడు ఒక జాతీయ రహదారిపైకి వస్తే ఏ విధంగా ఉంటుందో పెద్ద ఎత్తున వారంతా కూడా కనులారా వీక్షించడమే కాదు, వారి సెల్ ఫోన్తో ఒక అద్భుతమైన ఈ దృశ్యాన్ని బంధించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం చక్కని విద్యుత్ కాంతుల నడుమ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వైకుంఠ నారాయణుడు ఈ రహదారిపై వెళ్తూ ఇక్కడ ఆగారు. ఒక సినిమా ప్రమోషన్కి సంబంధించి, నాగబంధం సినిమా ప్రమోషన్కి సంబంధించి ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో జాతీయ రహదారి అంతా కూడా పూర్తిగా కలకలాడుతూ విద్యుత్ కాంతులతో శోభాయమానంగా దర్శనమిస్తుంది. సరే, అంటే ఎందుకు వచ్చింది ఇక్కడికి మనకి ఈ ప్రాంతానికి, ఏంటి విషయం అసలు ఏంటి? ఈ నాగబంధం సినిమా రేపు జూలై 3వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది సార్. ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కర్నూలు, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఇలాగ విజయవాడ వచ్చి మన తునిలోని ఏ సినిమా ప్రమోషన్స్ అయినా తునిలో ఆగడం మనకి అనంత పద్మనాభ స్వామి ఇదివరకు వేరే సెట్టింగ్లో కూడా ఉన్నట్టుంది కదా స్వామిది. ఇది ప్రత్యేకంగా ఈ సినిమా దాని నిమిత్తం తీసిన ఇదేనండి, సెట్టింగ్ కాదు, విగ్రహం. ఇది సినిమా షూటింగ్ లో అంతా ప్రత్యేకంగా ఉండే విగ్రహమేనండి. అది పూజలు కూడా జరుగుతుంటాయండి ఈ విగ్రహానికంటే సినిమా నిమిత్తం, పూజల నిమిత్తం ఇదైంది. కానీ ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడో మంచి ప్లేస్ ఎంచుకుండి ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం చేసి వేద పండితులతో అక్కడ పూజా కార్యక్రమం జరిపించడం, అక్కడ ఆ ఏరియాలో ఉన్న కోలాటాలు కానీ లేకపోతే భరతనాట్యాలతో ఊరేగింపు చేసుకుంటూ ఈ కొనసాగడం జరుగుతుంది. ఈ తునిపట్నం వచ్చేసరికి కొంచెం కంజెస్టెడ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఆంధీవేలో ఆఫ్ చేయించి ఇక్కడ ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా గురించి ఒకసారి చెప్దామని ఆలోచనతో ఇదాం. మరి ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలని, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి, అలాగే డైరెక్టర్ కూడా ముందు మంచి ఇంకా సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ ప్రాంతానికి స్వామి వచ్చారు కదా, ఏమనిపిస్తుంది? ఆధ్యాత్మికంగా చాలా మంది దండం పెట్టుకున్నారు, పూజలు కూడా చేశారు, ఏమనిపిస్తుంది? సనాతన ధర్మం ప్రకారం నిజంగా స్వామిని చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదండి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చారు. ఆయన చూస్తే మాట కూడా రావట్లేదు అనమాట, చూస్తూ ఉండాలి ఆయన అన్నంత ఆనందంగా ఉంది. చాలా హ్యాపీ మూమెంట్ అనమాట అండి. మాకు అనంత పద్మనాభ స్వామిని చూస్తే వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనిపించింది మనకి. ఇది మొత్తానికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడిని తీసుకొస్తున్నారు, ఏంటి వెహికల్? మేము హైదరాబాద్ నుండి రన్ అవుతున్నాం. మీరు ఈ వెహికల్ డ్రైవరా? ఓకే. తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరికీ మా నాగబంధం మూవీస్ తరపున, హీరోని డైరెక్టర్ల తరపున హృదయపూర్వక నమస్కారాలు. మేము హైదరాబాద్ నుండి, నేను ఈ వాహనము నడుపుకుంటూ నేనే తీసుకొస్తున్నాను. నా పేరు బాలాజీ యాదవ్. దారిలో రెస్పాన్స్, వాహనం నడుపు తీసుకొచ్చారు కదా, దారిలో మీరు ఆగినప్పుడు ఆగినప్పుడైనా మంచి రెస్పాన్స్ ఉంది. ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ పిఎస్ వాళ్ళు మాకు చాలా సహకరించారు. సిఐ కానీ, ఎస్ఐ కానీ. భక్తులు ఎలా వస్తా ఉన్నారు? ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది? భక్తులు కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. మేము పోతుంటే కూడా మాకు, బాబు ఏం తింటారు, తిన్నరా, భోజనం కావాలా, కూలింగ్ కావాలా, మాకు చాలా హెల్ప్ చేశారు. అన్ని విధాలు మంచిగానే ఉన్నది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూసుకుంటే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సంబంధించి స్వామివారి సాక్షాత్తు పడుకుని, అంటే ఒక శేషవాహనంపై చక్కని నిద్రిస్తూ వెళ్తున్న సినిమా షూటింగ్లు, అనేక సినిమా షూటింగ్లకి సంబంధించి ఈ షూటింగ్లు అయితే జరుగుతుంటాయి. అలాంటి షూటింగ్ల సమయంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. నాగబంధం సినిమాకు సంబంధించి హైదరాబాద్, తెలంగాణ, అంటే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రమోషన్ నిమిత్తం ప్రతి ఒక్కరికి ఆ సినిమాలో ప్రధానంగా ఎక్కువగా ఆధ్యాత్మికం ఉన్న నేపథ్యంలో స్వామి దర్శనం సినిమా రిలీజ్కి ముందే కల్పించాలనే ఒక ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఈ స్వామి ఊరేగింపుగా జరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. గోదావరి జిల్లాల్లోకి ఈ వాహనం రాగానే ప్రజల స్వాగతం పలికారు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మరొక సినిమా విజయవంతం కావాలని కూడా ఈ సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్ కావచ్చు, లేదంటే అనేక సినిమాలో ప్రొడ్యూసర్గా ఉన్న సినీ ఇండస్ట్రీతో, అంటే శ్రేయాస్ మీడియాస్కు అత్యంత సన్నిహితుడైన నార్ల రత్నాజీ కూడా తెలిపారు. ఇది స్వామికి సంబంధించిన అప్డేట్.